తుఫాన్గా మొదలైన టాలీవుడ్ కార్మికుల సమ్మె ఇప్పుడు సునామీగా మారింది. ఏదో అనుకుంటే ఇంకేదో అయిందన్నట్టుగా సమస్య మరింత జటిలమైంది. ఫెడరేషన్ డిమాండ్లపై మొదటి నుండి ఆగ్రహంతో ఉన్న ఫిల్మ్ ఛాంబర్ కఠినమైన నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆర్డర్స్ వచ్చేంత వరకు షూటింగ్స్ ఆపేస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో సెట్స్ పై ఉన్నవి సెట్స్ కు వెళ్లబోతున్న సినిమాలన్నీ ఆగిపోయాయి. మరి సినీ కార్మికులు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? వాట్ నెక్స్ట్? ఆరో రోజుకు చేరింది టాలీవుడ్ సమ్మె. మరింత ముదిరింది వివాదం. షూటింగ్స్ బంద్ తో కార్మికులు నిర్మాతల మధ్య అగాధం పెరిగింది. ఇవాల్టి నుండి షూటింగ్స్ నిలిపివేస్తూ ఫిలిం ఛాంబర్ ఆదేశాలు ఇచ్చింది. ఫిలిం ఛాంబర్ నిర్ణయంతో మరింత జటిలంగా మారింది టాలీవుడ్ సమ్మె. సమ్మెతో రోజుకి 1.5 కోటి నష్టం వస్తోందంటున్నారు నిర్మాత విశ్వప్రసాద్. నష్టాన్ని ఫెడరేషన్ నుండి ఇప్పించాలని కోర్టుకెళ్లారు విశ్వప్రసాద్. ఫెడరేషన్ కి విశ్వప్రసాద్ నోటీసులు ఇవ్వడంపై సినీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు కార్మికులు నిర్మాతలు వేరువేరుగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. డాన్సర్స్ ఫైటర్స్ రేషియోపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఫెడరేషన్ వర్కర్స్ ని తీసుకోవాల్సిన అవసరం లేదని ఛాంబర్ చెప్తోంది. ఇవాళ కార్యాచరణ ప్రకటించబోతోంది ఫిల్మ్ ఫెడరేషన్.